మీ ఘనమైన మీ ప్రేమకు వందనాలు, స్తోత్రం నా కన్న తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయంలో మీ అమూల్యమైన సంగతులు వినిపించడానికి సమయాన్ని, సమయోచిత జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా, చెబుతున్న నాకును వింటున్న మీ బిడ్డలకు మంచి మనసును, మంచి ఓపికను, మంచి నిరీక్షణను, ఆసక్తిని, ఆశను మీ బిడ్డలకు అనుగ్రహించి మన వేడుకను స్తోత్రిస్తున్నాం. విన్న ప్రతి మాట మీ మాటగా మీ బిడ్డలు విని హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ మీ చెంతకు చేరుస్తూ అంత్య జీవితం వరకు తండ్రి కొనసాగించుకోవటం సహాయం చేయమని మీకు స్తోత్రిస్తున్నాం. చెప్పుచున్న నాకును జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని వివరించి విధానాన్ని నాకు దయచేయమని మా ప్రియుడును రక్షకుడును యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థన సమర్పిస్తున్నామా కన్న తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తున్నామని మీ అందరికీ వందనాలండి. జనన మరణాల మధ్య రహస్యం గురించి మనం తెలుసుకుందాం. జనన మరణాల రహస్యం జగత్తుకి తెలియని నిజం. భూమి మీద ఎందరో జన్మిస్తూ ఉన్నారు, జన్మిస్తూ భూమి మీద కనిపిస్తున్నారు. జన్మించేటప్పుడు మనిషికి మరుగై ఉన్న అన్న సంగతి, ఇదేం సంగతి మరుగై ఉన్నదన్న సంగతిని మనం వింటున్నాం. అందరూ కనిపిస్తూనే పుడుతున్నారు. ఒక మనిషి జన్మిస్తున్నాడు అంటే మరి రహస్యం ఎక్కడుంది? డాక్టర్లు చూస్తున్నారు, తర్వాత ఎందరో చూస్తుండగానే పుడుతున్నారు కదా. మరి ఇది ఏమి రహస్యం? రహస్యం అంటే ఎవరు చూడనప్పుడు పుట్టాలి. ఆ పుట్టక ఆ జన్మ ఎవరు చూడకుండా ఉండాలి. అలా ఉంటేనే రహస్యం అని చాలామంది చాలా రకాలుగా ఆలోచించడం జరిగింది ఈ అంశం పెట్టిన తర్వాత. ఒకసారి గమనించండి, అందరూ చూసేది గొప్పది కాదు. ఒక రకంగా చెప్పాలంటే నీ జన్మ నీకే రహస్యంగా ఉంది. నీ తల్లి గర్భములో నీవు ఎప్పుడు వచ్చి పడ్డావో నీకు తెలియదు. నీ తల్లి గర్భంలో పడిన తర్వాత శరీరాన్ని ధరించుకొని, ఆకారం ధరించుకొని, ఒక రూపాన్ని ధరించుకొని భూమి మీదకి ఎప్పుడు వచ్చావో నీకు తెలీదు. మీ అమ్మకి తెలుసు, మీ నాన్నకి తెలుసు, ప్రపంచానికి తెలుసు. ప్రపంచానికి తెలిసి ఉండొచ్చు, కానీ నీకెప్పుడు తెలుసు చెప్పండి? మీ నాన్న, మీ అమ్మ చెప్పిన తర్వాత నీకు ఏది అని తెలుసు. నీ పుట్టక నీకు తెలీదు, నీ చావు కూడా నీకు తెలీదు. నీ ఏ రోజు చస్తావన్న సంగతి కూడా నీకు తెలియకుండా పోతుంది. నీ జన్మే నీకు తెలియనప్పుడు, నీవే జన్మిస్తున్నప్పుడు నీకు తెలియాలి. నీవే భూమి మీదకి ప్రవేశిస్తున్నప్పుడు నీకు తెలిసే ప్రవేశించాలి. కానీ ఇది రహస్యంగా మిగిలిపోయింది. ఒక రహస్యం కాదండి, చాలా రహస్యాలు ఉన్నాయి. మనకు తెలియని రహస్యాలు, ప్రపంచానికి తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. ఒకసారి కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 15వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 15వ వచనం. నేను రహస్యమందు పుట్టాను అన్నట్లుండే. నా జన్మ రహస్యము అన్నాడు. నా పుట్టక రహస్యము అన్నట్లుండే. అంటే దేవుడే చెప్పాడు అంటే రహస్యం ఖచ్చితంగా రహస్యంగానే ఉంటుంది. అందుకే నా జన్మ రహస్యం అన్నాడంటే నా పుట్టక రహస్యం అంటే ఖచ్చితంగా రహస్యంగానే ఉంటుంది. ఏది ఆ రహస్యం? ప్రజలు చూడకున్నది, ప్రపంచానికి తెలియని రహస్యం ఉంది. మరి దేవుడు ఎందుకు చెబుతున్నాడు ఇక్కడ?
మహాజ్ఞాన గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో దావీదు చేత రాయిస్తూ దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా జన్మ రహస్యం అన్నాడు, నా పుట్టక రహస్యం అన్నాడు. ఇంతకీ ఏది రహస్యం? ఏ జన్మ రహస్యం? చాలామంది చాలా రకాలుగా ఈ జన్మ గురించి, ఈ జన్మ ఎందుకు రహస్యం అవుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి ఈ జన్మే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి నీ జన్మలో, ఎన్ని జరుగుతున్నాయి, ఎన్నో నీ తల్లి గర్భములో జరుగుతున్న విధానం, ఉత్పత్తి అవుతున్న ప్రతి శరీర ఆకారం, నీ రూపమే నీకు రహస్యంగా ఉంది. నీ రూపం ఏ రూపంలో దిద్దుతున్నాడో అది రహస్యం. తల్లి గర్భములో నీకు ఏ రూపము దేవుడు రూపిస్తున్నాడో అది రహస్యంగానే ఉంది. నీ చెవులు, నీ ముక్కు, నీ నోరు, ఇవన్నీ ఉన్నాయి. నీకు వినికిడి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భం నుంచి వచ్చిందా? నీకు చూపు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భం నుంచి వచ్చిందా? ఆలోచించండి. నీకున్న ఆలోచన నీ తల్లి గర్భంలో నుంచి వచ్చిందా? నీకున్న ప్రతిదీ, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట నీ తల్లి గర్భంలో నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకీ? తల్లి గర్భములో నుంచి నీకు మాట వచ్చిందా? తల్లి గర్భంలో నుంచి నీకు వినికిడి వచ్చిందా? నీ తల్లి గర్భములో నుంచి నీకు చూపు వచ్చిందా? ఆలోచించండి. ఆల్రెడీ తల్లి గర్భములో రాక మునిపే నీకు చూపు ఉంది. తల్లి గర్భములో రాక మునిపే నీకు వినికిడి ఉంది. తల్లి గర్భములో రాక మునిపే నీకు మాట ఉంది. ఆ మాటకు నోరు దిద్దుకున్నావు. ఆ చెవికి, ఆ వినికిడికి చెవిని దిద్దుకున్నాడు. ఆ చూపుకి కళ్ళు దిద్దుకున్నావు. అవన్నీ ఆకారం ధరించుకొని భూమి మీదకి వచ్చావు. ఆలోచించండి. నీ చూపుకి కళ్ళు నిర్మింపబడ్డాయి గర్భములో. నీ వినికిడికి చెవులు నిర్మింపబడ్డాయి. నీ మాటకు నోరు నిర్మింపబడింది. నీ ఆలోచనకు, నీ ప్రవర్తనకు అన్నీ నీ ఆకారం అంతా నిర్మాణం, నీ స్వరూపం అనగా నీ ఆకారం, నీ రూపం తల్లి గర్భములో నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం జరుగుతూ ఉన్న విషయంలో ఒక మాట అంటున్నటువంటి, ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నట్టు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా అది రహస్యం అనండి. దేవుడు చెప్పాడంటే అది రహస్యం, ఖచ్చితంగా రహస్యం. నాకు తెలుసు, ఇలా వెతుకుతున్నాయన్న వాళ్ళు చెప్పండి. మరి ఎవరు ఎలా చెప్తారు? ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు అన్నాడంటే తెలియదు. ఏ డాక్టరు కనుక్కోలేడు. ఏ పిండోత్పత్తి శాస్త్రవేత్త కూడా దాన్ని కనుగోలేడు. తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో తెలియదని దేవుడు చెప్పేసిన తర్వాత అది రహస్యమే కదండి. మరి ఎలా ఉత్పత్తి అవుతుందో ఆ ఎముకలలో, ఆ ఎముకలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయో, ఆ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి. ఏ రీతిలో ఎదుగుతున్నాయో, ఆ ఎముకలు ఏ రకంగా ఎదుగుతున్నాయో ఇవన్నీ మనకి ఏమైనా తెలుసా? చెప్పండి. ఇవన్నీ ప్రపంచానికి తెలుసా? చెప్పండి. మరి ఎవరికి తెలియని సంగతులు గర్భములో నిర్మాణం జరుగుతుంది. ఎవరికి తెలియని ఒక గొప్ప నిర్మాణం తల్లి గర్భములో రూపుదిద్దుకొని వస్తుంది. ఆలోచించండి. అందుకే తల్లి గర్భములో నీవు రూపుదిద్దకు మునుపు కూడా నీ తండ్రి గర్భములో ఉన్నావన్న సంగతి నీకు తెలుసు. ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నీకు రూపమివ్వక మునుపు అన్నట్లండి. రూపం ఎక్కడ నిర్మాణం జరుగుతుంది చెప్పండి? రూపం ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది చెప్పండి? గర్భములో. ఏ గర్భములో? తల్లి గర్భములో రూపుదిద్దుకొనడం ప్రారంభమవుతుంది.
తల్లి గర్భములో రూపం ఇవ్వక మునుపు ఎక్కడున్నావు? తల్లి గర్భములో పడిన వెంటనే ప్రారంభమవుతుంది రూపుదిద్దుకోవడం, నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భములో ఎప్పుడైతే ప్రారంభమయ్యావో ఆనాడు నుంచి నీకు రూపం అన్నది ఏర్పడుతుంది. తల్లి గర్భములో లేనప్పుడు నీకు రూపం ఇవ్వక మునుపు ఎక్కడున్నావో ఆ విషయము నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. తల్లి గర్భములో నీవు రూపదిద్దక మునుపు, నీకు రూపం ఇవ్వక మునుపు నేను నిన్ను ఎరిగితిని, అంటే నీవు నాకు బాగా తెలుసు అంటున్నాడు. అంటే తల్లి గర్భములో నీకు రూపం ఇవ్వక మునుపు ఏ గర్భములో ఉన్నావు? తండ్రి గర్భంలో ఉన్నావు. తండ్రి గర్భములో నీవున్నావు. నీవు, నీ తండ్రి, నీ తాత గర్భంలో ఉన్నారు. ఎప్పుడున్నారు? ఇవన్నీ ఆలోచించుకుంటూ వెళ్ళండి మీరు. ఇవన్నీ ప్రపంచానికి తెలియని సంగతుల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్ చెప్పిన ప్రతి సంగతి నిజం మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ చెబితేనే మనకు అర్థమవుతుంది కానీ, దేవుడు చెబితేనే మనకు అర్థమవుతుంది కానీ, ఇది ఏ మనిషి ఉన్నావు? నీ తండ్రి గర్భంలో ఉన్నప్పుడు నీవు నాకు తెలుసు అన్నాడా? లేకపోతే తండ్రి గర్భములో రూపం ఇవ్వక మునుపు అప్పుడేనా? ఇంకా ఏమైనా ముందు గర్భాల్లో ఏమైనా ఉన్నప్పుడు చెప్పాడా? ఆలోచించండి. ఎప్పుడు చెప్పాడు? రూపం ఇవ్వక మునుపు నాకు తెలుసు అన్నాడంటే ఎప్పుడు తెలుసు? నీవు చెప్పండి. రూపం ఇవ్వక మునుపు నీవు నాకు బాగా తెలుసు అన్నాడంటే నీ తండ్రి గర్భంలో ఉన్నప్పుడా? లేకపోతే మీ తాత గర్భంలో ఉన్నప్పుడా? లేకపోతే మీ ముత్తాత గర్భంలో ఉన్నప్పుడా? నాలుగవ తాత గర్భంలో ఉన్నప్పుడా? ఇంకా ముందుకే చెప్పండి. ఎప్పుడున్నప్పుడు అన్నాడు? ఆలోచించండి. అలా వెనక్కి వెళ్ళండి. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట అంటున్నట్టు. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనంలో, 71వ అధ్యాయము 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడవు అన్నట్లుండే. గర్భవాసినైనది మొదలుకొని, గర్భములో వాసము చేయుచున్నది మొదలుకొని, నివాసం, గర్భములో నివాసం చేయునది మొదలుకొని అన్నాడు. గర్భములో నివాసం చేస్తూ ఎక్కడ ప్రారంభమైంది? గర్భములో నివాసం చేయడం ప్రారంభమైంది? తల్లి గర్భంలో నివాసం చేయడం ప్రారంభమవుతుంది. అది చెప్పు. తల్లి గర్భములో రూపుదిద్దుకోవడం జరుగుతుంది. అక్కడ నివాసం ఉండదు. తల్లి గర్భములో నివాసం ఉండదు. తల్లి గర్భములో నిర్మాణం జరుగుతుంది. తల్లి గర్భంలో రూపం ఇవ్వడం జరుగుతుంది. రూపింపబడుతున్నావు అక్కడ. తల్లి గర్భంలో వర్క్ జరుగుతుంది. కానీ నీ నివాసం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? గర్భాలలో నివాసం అట. గర్భాలలో నివాసం ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము చదవండి. ఆదికాండము, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యిండు. అంటే ఆ రోజు ఆదాము నిర్మింపబడిన రోజు, ఆ రోజు ఆదాము పుట్టిన రోజు. ఆదాము ఒక్కడే పుట్టాడా? చెప్పండి. ఆదాము ఒక్కడే పుట్టాడా? ఇంకెవరైనా పుట్టారా? ఒక్కడేనా? ఒక్కడే పుట్టాడా? మరి నీవెక్కడి నుండి వచ్చావా? నువ్వు సపరేట్గా వచ్చావా? ఆదాములో నుంచి వచ్చావు నీవు కూడా. ఆ రోజు అందరూ భూమి మీద కనిపిస్తున్న ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. ఆదాము గర్భములు ఇప్పుడు కనిపిస్తున్న వారందరూ ఆదాము గర్భములోనే ఉన్నారు. ఆ రోజే పుట్టారు అందరూ. ఆ రోజే ఆ ఆదాము గర్భంలోకి వచ్చారు. ఆదాము గర్భములోకి ఆ రోజు వచ్చావు. ఆ రోజు వచ్చి ఏ గర్భములో నుండి నీవు నీ తండ్రి గర్భంలోకి వచ్చావు? ఏ గర్భములో నుంచి నీవు తండ్రి గర్భంలో జన్మించావు? చెప్పండి. ఆలోచించండి మీరు. గర్భాలో నివాసం చేయడానికి ప్రారంభం. అది గర్భములో నివాసం చేయడానికి ప్రారంభం.
నీ ప్రారంభం ఎక్కడ? తండ్రిలో నుంచి ప్రారంభమైంది నీ ప్రయాణం. తండ్రిలో ఉన్న నీవు పుట్టావట. అంటే ఎప్పుడు పుట్టావు? ఆదాము పుట్టక మునుపు, భూమి మీద శరీర రూపంగా ఆదాము పుట్టక మునుపు, ఈ ప్రకృతి పుట్టక మునుపు మనం అందరం ఉన్నామట. అందుకే యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడున్నావని ప్రశ్నిస్తున్నాడు దేవుడే మనల్ని. దేవుడే ప్రశ్నిస్తున్నాడు. యోబు గారిని ప్రశ్నిస్తుంటే నీవు భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావని యోబు గారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే భూమికి పునాది వేసినప్పుడు ఉన్నాడు కనుకనే చెబుతున్నాడు. యోబు మాత్రమే ఉన్నాడా? ఇంకెవరు లేరా? యోబు ఒక్కడు అక్కడ ఉన్నాడా? చెప్పండి. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? ఉన్నాడు కనుకనే దేవుడు చెప్తున్నాడు. 21వ వచనం ఏమన్నాడు చూడండి. 21వ వచనం. ఇదంతయు నీకు తెలుసు. ఏది తెలుసు? ఇదంతా నీకు భూమికి పునాది వేసింది తెలుసు, సమస్తమును సృష్టించింది తెలుసు, జీవులు కలిగించింది తెలుసు, ఈ భూమికి ఎలా పునాదులు వేశారో తెలుసు, సమస్తం ఆకాశం సృష్టింపబడింది తెలుసు. ఇవంతయు నీకు తెలిసి ఉన్నది. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహురుద్ధుడవు, నీవు చాలా రుద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రత్య పుట్టావు అంటున్నట్లంటే నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎప్పుడు పుట్టావు? ఎప్పుడు జన్మించావు? చెప్పమనండి. ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ప్రపంచములో ఈ జన్మ గురించి ఎవరు చెప్పగలరు? ఎప్పుడు? ఏ టైం? ఎవరైనా చెప్తారా? మీరు ఎవరైనా చెప్తారా? చెప్పండి. ప్రపంచంలో ఎవరు చెప్తారా? చెప్పండి. నీవు అప్పటికే పుట్టి ఉంటివని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే మనకు తెలిసింది, అంతవరకు మనకు తెలియదు. కానీ ఎప్పుడు పుట్టావు? పుట్టి ఎక్కడున్నావు? ఇదో తెలుసా? చెప్పండి. ఇది ప్రపంచంలో ఎవరు తెలుసు? చెప్పండి. మీరు చెప్పండి. మనోళ్ళు చెప్పనండి ఎవరైనా. ఇప్పుడు ఇక్కడున్నాను, ఇక ఇట్లా ఈ టైంలో పుట్టాను, ఇలాంటప్పుడు పుట్టాను. అక్కడ పుట్టి దేవుని మనసు సభ అంటే ఆలోచన సభలో చేరిన వారమని చెప్తున్నాడు. మరి పుట్టామట. పుట్టిన తర్వాత దేవుని ఆలోచన సభ జరిగిందట. దేవుని ఆలోచన సభలో మనం ఉన్నాం. అంత డిస్కషన్ జరిగింది. అప్పటికే మనం అంతా అక్కడ దేవుడు చెప్పిన ప్రతి మాటను, బాధ్యతను మొత్తం మనం అంతా భరిస్తామని చెప్పి మాట ఇచ్చాం ఆ సభలో. యోబు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు, జన్మ గురించి మాట్లాడుతున్నాడు అండి. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా? దేవుని ఆలోచన సభ. ఆలోచనలో జరిగింది సభ. ఎవరి ఆలోచనలో? దేవుని ఆలోచన సభ జరిగిందట. దేవుని ఆలోచన సభ. దేవుని మనసెరిగిన వాడెవడు అని మనం ఉంటుంటాం చాలాసార్లు. కొరింథీ రాసిన పత్రికలు అవన్నీ మనం చదువుతుంటాం. దేవుని మనసెరిగిన వాడు అంటే దేవుని మనసులో మనం ఉన్నాం, దేవుని ఆలోచనలో ఉన్నాం. దేవుని ఆలోచనలో సభ జరిగింది. దేవుని ఆలోచన సభలో నువ్వు ఉన్నవాడవా అంటుంటాడు అండి. దేవుని ఆలోచన సభలో మీరు చేరిన వారా అంటున్నాడు చూడండి. అంటే ఆ దేవుని ఆలోచన సభ జరిగిందా? జరిగింది. ఎందుకు జరిగింది? మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. ఆ ఆలోచనలో దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు దేవుని ఆలోచనకు దూరంగా ఉన్నాం. మనం దేవుని ఆలోచనలకు దూరంగా ఉన్నాము. దేవుని ఆలోచనకు దూరంగా ఉండి దేవుని ఆలోచనకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ అప్పుడు అలా లేదు. దేవుని ఆలోచనలో మనం ఉన్నాం.
దేవుని ఆలోచనకు అనుగుణంగా మనం ఉన్నాం. దేవుని ఆలోచన సభలో మనమంతా కూడుకొని ఇవన్నీ జరిగాయి. భూమి మీదకి నేను వస్తాను, భూమి మీదకి నేను వెళ్ళాలి, భూమి మీదకి నేను వెళ్ళి ఖచ్చితంగా నీ చిత్తాన్ని నెరవేరుస్తానని ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ హామీలు ఇవ్వడం జరిగింది దేవునికి. అక్కడ ఏ హామీ అయితే ఇచ్చి వచ్చావో అదే ప్రకారంగా భూమి మీదకి వచ్చావు. భూమి మీద మాత్రం నీవు ఇచ్చిన హామీ ప్రకారంగా బ్రతకటం లేదు. నీవిచ్చిన దేవునికి హామీ ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ భూమి మీద మాత్రం నీవు నెరవేర్చటం లేదు. అందుకే అక్కడ ఆలోచన సభలో చేరిన వారము, అక్కడ ఆలోచన సభ ఎప్పుడు జరిగిందో నీకు రహస్యం. అప్పుడు అంతకు ముందు ఎప్పుడు పుట్టావో ఇదంతా రహస్యమా కాదు చెప్పండి మీరు? అప్పటికే పుట్టాము, ఎప్పుడు పుట్టామో, ఎప్పుడు జన్మించామో అన్న సంగతి మనకన్నిటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ఇదంతా రహస్యమే. అక్కడ పుట్టి మరి ఎక్కడొచ్చాం? ఆదాములోకి వచ్చి ఏ గర్భాల గుండా నీవు ప్రవేశించి జన్మించావు చెప్పండి? ఆదాములోకి అందరూ వచ్చారు, ఓకే. ఆదాములోకి వచ్చి ఆదాములో నుంచి చేతులోకి వచ్చావు అనుకుందాం. చేతులోకి వచ్చి ఇంకా గర్భంలోకి వచ్చావు, ఏనోషులోకి వచ్చావు. ఏనోషు నుంచి ఇంకెక్కడ వచ్చావు? అలా నోవాహులోకి వచ్చావు అనుకుందాం. నోవాహులోకి వచ్చిన తర్వాత నోవాహులో 3 ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకసారి బాగా ఆలోచించండి. మిమ్మల్ని ఒక దగ్గర తీసుకెళ్తున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి. మీరు ఎక్కడున్నారు? మీరు చెప్పండి. ఉన్న సంగతి చెప్పండి. పెద్ద తుమ్మడంలో మీటింగ్లో ఉన్నారు కదా? అవును, ఆడొద్దు. ఇప్పుడు నన్ను చెప్పిన దగ్గరికి రండి. అక్కడ కాకుండా నేను ఎక్కడికి చెప్తానో అక్కడ ఖచ్చితంగా అక్కడికి రండి. మీరు ఆదాము దగ్గరికి రండి. వచ్చారా? ఆదాము దగ్గరికి వచ్చారా? అందరు రండి. నీ మనసు రావాలి, నీవు కాదు. నీ మనసు అక్కడ రావాలి. ఆదాము దగ్గరికి అందరూ రండి. ఆదాము దగ్గరికి వచ్చాం, ఓకే. మనమంతా ఆదాము దగ్గరికి వచ్చాం. ఆదాములోకి ప్రవేశించండి. ఇప్పుడు మీరందరూ ఆదాములోకి ప్రవేశించండి. 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం తీసి పెట్టుకోండి. 5వ అధ్యాయము ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనం తీసి పెట్టుకొని ఆదాములోకి ప్రవేశించండి. ఇప్పుడు ఆదాములో ప్రవేశించారా? ప్రవేశించాం అనుకుందాం. మనమంతా ఆదాములో ప్రవేశించాం. ఆదాములోకి ప్రవేశిస్తే ఎవరు కనబడ్డారు అక్కడ? 3వ వచనం చదవండి. ఆదాము కుమారుడు ఎవరు? షేతు. ఇప్పుడు ఆదాములోకి ప్రవేశించాము. ఆదాములోకి ప్రవేశిస్తే ఎవరు కనబడ్డారు? షేతు కనబడ్డాడు. ఎప్పుడున్నావు అక్కడ? నువ్వేమన్నా ఉన్నావా? నువ్వు అక్కడ ఏమన్నా ఉన్నావు చెప్పు? లేవు. ఒక మాట. ఇప్పుడు మనము నోవాహును వెతుకుదాం. ఆదాములోనే ఉన్నాడు కదా? ఆదాములోనే ఉన్నారు అందరూ. నోవాహును వెతుకుదాం. నోవాహును వెతికితే ఎక్కడున్నాడో చూద్దాం. నోవాహును మనం వెతుకు పట్టుకుందాం, చూద్దాం. ఇప్పుడు మనం ఎవరి గర్భంలో ఉన్నాము? షేతు గర్భములోకి వచ్చి ఆదాము గర్భంలోకి వచ్చాం. ఆదాము గర్భంలోకి వస్తే ఎవరు కనబడ్డారు? షేతు కనబడ్డాడు. షేతు కనబడితే అక్కడ ఏమో నోవాహు ఉన్నాడా? లేడు. మరి ఎక్కడున్నాడు? మరి ఇప్పుడు షేతు గర్భంలోకి వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళండి? షేతు గర్భంలోకి వెళ్ళండి. షేతు గర్భంలోకి వెళితే షేతు గర్భంలో ఏమైనా నోవాహు ఉన్నాడేమో చూడండి. ఉన్నాడా? చెప్పాలి మీరు. షేతు గర్భంలో నోవాహు లేడు. మరి ఎవరున్నారు? ఏనోషు ఉన్నాడు కానీ నోవాహు మాత్రం లేదు. ఇలా అంతా వెళ్ళిపోతే 9 గర్భాలు దాటుకుంటూ వెళితే అప్పుడు దొరుకుతాడు. ఎవరు? నోవాహు. ఎక్కడ దొరుకుతాడు చదవండి. 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. లేమేకు 180 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించుట వలనందున ఇతడు మనకు నెమ్మది కలుగజేసిననుకొని అతనికి నోవాహును పేరు పెట్టెను. ఎప్పుడు ఎవరు
గర్భం నుంచి వచ్చాడు ఇప్పుడు? లేమేకు గర్భములో ఉన్నాడు. అంటే వీళ్ళందరూ అప్పుడు ఏ గర్భములో? ఆదాము గర్భములోనే ఉన్నారు. ఆదాము గర్భములోనే ఉండి నోవాహు లేమేకు గర్భములో ఉన్నాడు. లేమేకు ఎవరు గర్భములో ఉన్నాడు? మెతిషేల గర్భములో ఉన్నాడు. మెతిషేలు లేమేకు తర్వాత నోవాహు ఎవరు గర్భంలో ఉన్నారు? హానోకు గర్భంలో ఉన్నారు. చూడండి ఎలా టచ్ అయిపోతుంది చూడండి మార్గం. ఇప్పుడు అలా 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 మనం ఎవరి దగ్గరికి వచ్చాము? నోవాహు దగ్గరికి వచ్చాము. నోవాహు దగ్గరికి వచ్చి ఇప్పుడు నోవాహునే పట్టుకున్నాం. అలా ఎట్లా చేసి దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు రాయించాడు కాబట్టి పట్టుకున్నాం. నోవాహు దగ్గరికి వచ్చాం. నోవాహు గర్భంలోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు నోవాహు గర్భంలోకి వెళ్ళి 10వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మొదటి వచనం, 10వ అధ్యాయము మొదటి వచనం. ఇప్పుడు ఎక్కడ ప్రవేశించారు? నోవాహు గర్భంలో ప్రవేశించాం. నోవాహు గర్భంలో ప్రవేశిస్తే అక్కడ ఎవరున్నారు చూడండి? షేము, హాము, యాపేతు. షేము, హాము, యాపేతు. ఇప్పుడంటే ఒక్కొక్కరు దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు అబ్రహాముని వెతకంటే వెళ్ళామనుకో. ఇప్పుడు ఈ ముగ్గురులో ఆ మార్గాన్ని వెళ్ళాలి. ఎవరు గర్భంలో నుంచి వెళ్ళాలి మనం? ఇప్పుడు అబ్రహాముని వెతకాలంటే మనం ఎవరు గర్భంలో నుంచి ప్రవేశించాలి చెప్పండి? షేము గర్భంలో వెళ్తే అబ్రహాం దొరుకుతాడా? లేకపోతే హాము గర్భంలో నుంచి వెళ్తే అబ్రహాం దొరుకుతాడా? లేకపోతే యాపేతు గర్భంలో నుంచి వెళ్తే అబ్రహాం దొరుకుతాడు? చెప్పండి, ఆలోచించండి. ఎవరు గర్భంలోకి వెళ్తే అబ్రహాం దొరుకుతాడు? కన్ఫ్యూజే కదండి ఇది. దేవుడు చెప్పితేనే మనకు అర్థమవుతుంది. చెబితేనే మనం. ఇప్పుడు చెప్పకపోతే మనం ఎవరు గర్భంలోకి వెళ్ళాలి? ఒకవేళ హామ గర్భంలోకి వెళ్తే వెతికి 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 చావాలి అక్కడే మనం. అందుకే మనం అబ్రహామును వెతకాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు, షేము గర్భంలో నుంచి వెళ్తేనే దొరుకుతాడని చెప్పాడు. షేము గర్భం నుంచి వెతికితేనే అబ్రహాము దొరుకుతాడు. హామ గర్భంలోకి వెళ్ళారనుకో అబ్రహాము కదా ఎవరు దొరకరు. అందుకే ఈ యాపేతు గర్భంలోకి వెళ్ళినా దొరకరు. అందుకే ఇప్పుడు అబ్రహామును వెతుక్కోవచ్చు, తర్వాత దావీదును వెతుక్కోవచ్చు, తీరా యేసుక్రీస్తును కూడా మనం వెతుక్కోవచ్చు. షేము గర్భం నుంచి వెళ్తే ఆ యేసుక్రీస్తు వంశవళి కూడా మనం వెతుక్కోవచ్చు. కానీ ఇప్పుడు నిన్ను వెతుక్కో. నీవు కూడా అక్కడ ఉన్నావు కదా. నీవు కూడా ఉన్నావా లేదా చెప్పండి? నీవు కూడా ఉన్నావు. ఏ మార్గంలో ఉన్నావు? షేము మార్గంలో ఉన్నావా? లేకపోతే హాము మార్గంలో ఉన్నావా? యాపేతు మార్గంలో ఉన్నావా? ఏ మార్గంలో ప్రవేశించాలి నిన్ను వెతకడానికి? ఇప్పుడు నిన్ను వెతకడానికి ఏ మార్గంలో ప్రవేశించాలి? ఇది ఎవరికైనా తెలుసా? నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా? ఇప్పుడు నేను ఉన్నాను, నీవు ఉన్నావు, అందరూ ఉన్నాం. ఉన్న మాట నిజం, ఇది సత్యం. ఈ ఉన్న నిజము ఇది రహస్యంగా మారిపోయింది. ఇది రహస్యంగా మిగిలిపోయింది. ఎవరికి తెలియని రహస్యంగా ఉంది. మరి నీవు ఏ గర్భంలో ప్రవేశించాలి? షేము గర్భంలో ప్రవేశించాలా? హాము గర్భంలో ప్రవేశించాలా? లేకపోతే యాపేతు గర్భంలో ప్రవేశించాలి? నిన్ను వెతకడానికి నన్ను వెతకడానికి ఏ గర్భంలో ప్రవేశించాలి? నిన్ను వెతకడానికి ఏ గర్భంలో ప్రవేశించాలి? ఎలా ప్రవేశిస్తే మనం దొరుకుతాం అక్కడ? ఆలోచించుకోండి. ఇది మనకు తెలుసా చెప్పండి? ప్రపంచానికి తెలిసి చెప్పండి? ప్రపంచము కాదు కదా, ఎవరికీ తెలియని సత్యం దేవునికి మాత్రమే తెలుసు. మనకు కూడా తెలియదు. మనం బైబిల్ పట్టుకున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం, కానీ దేవుడు రాసిన మాత్రమే తెలుసుకుంటున్నాం. కానీ ఎన్నో రాయని సంగతులు ఉన్నాయి. మరి అవి ఏమైనా తెలుసా మనకి? ఇప్పుడు మన మార్గం ఏది? ఇప్పుడు వెతకండి. మీరు కావాలంటే మీరు వెతకగలరా? వెతకలేరు. ఎవరు వెతకలేరు. ఎవరికి తెలియదు. అది దేవుడే చెప్పాలది. దేవుడు చెప్పితేనే అది నిజం. నేను హామ గర్భంలోకి వెళ్తే నేను దొరుకుతాను అంటే అబద్ధం. అదంతా నువ్వు చెప్పేదంతా అబద్ధం, మోసం. అందుకే ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా మన ఆదాములో నుంచి మనం అన్ని గర్భాలు దాటుకుంటూ వస్తే అప్పుడు ఆ నోవాహు దొరికాడు. అది దేవుడు చెప్పాడు కాబట్టి దొరికాడు. అలాగే మళ్ళా ముందుకు వెళ్తే షేము గర్భంలో నుంచి వెళ్తే అబ్రహాము దొరుకుతాడు, యేసు వంశవళి కూడా దొరుకుతుంది. ఇది దేవుడు చెప్పాడు కాబట్టి, ఆ లైన్ చెప్పాడు కాబట్టి అందరిని వెతుక్కోవచ్చు మనం. కానీ నిన్ను వెతుక్కునడానికి ఎవరి తరము కాదు. ప్రపంచంలో ఎవరు వెతకలేరు.
నన్ను వెతకడానికి నా తరము కాదు, మీ తరము కాదు, ప్రపంచంలో ఎవరి తరము కాదు. అది ఎవరికి తెలియని నిజం, అది ఎవరికి తెలియని రహస్యంగా మిగిలిపోయింది. చెప్పండి, ఆ జన్మ గురించి ఈ మార్గంలో ఏ రకంగా జన్మిస్తూ వెళ్ళిపోతున్నానో, ఏ రకంగా ఏ గర్భాలు దాటుకుంటూ వెళ్ళానో అది ఎవరికైనా తెలిసి చెప్పండి. నాకు తెలుసా, మీకు తెలుసా, ప్రపంచంలో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియని రహస్యం అది, ఎవరికి తెలియని రహస్యం. అందుకే ఎన్నో గర్భాలు దాటుకుంటూ మనము గర్భాల నివాసం చేస్తూ తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి ప్రవేశించాం. అప్పుడు మాత్రం తెలుసు మనకి, అప్పుడు మాత్రం తెలుసు. ఆదాము నుంచి ఆ మార్గాన ప్రవేశించామో, ఏ గర్భాలు దాటుకుంటూ వెళ్ళామో మనకు అంత ఏది తెలియదు, మనకి అంత రహస్యం. కానీ గర్భాలలో నివాసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, గర్భములు నివాసం చేసుకుంటూ గర్భాలు దాటుకుంటూ వెళ్ళిపోయాము. తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి వచ్చాము, భూమి మీదకి వచ్చాం. తల్లి గర్భంలో రూపుదిద్దుకొని భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన మనము ఎలాగైతే ఆదాము నుంచి ప్రారంభమైంది ప్రయాణం, గర్భముల నివాసం చేసుకుంటూ తండ్రి గర్భంలోంచి తల్లి గర్భంలోకి వచ్చి రూపుకొని మన భూమి మీదకి పోయి, ఇదంతా రహస్య పుట్టకాలలో మనం నివాసం చేస్తూ ఆ రహస్య జన్మలు జన్మిస్తూ మనం వచ్చాం. కానీ వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఇంత కష్టపడి ఇంత రహస్యంగా మనం ఎందుకు వచ్చాం? ఏం చేయడానికి వచ్చాం? ఆలోచించండి. భూమి మీద నువ్వు ఏమి చేయడానికి వచ్చావు? ఏదో చేయడానికి వచ్చావు. చేయడానికి వచ్చినది చేయకుండా చెయ్యకూడనిది చేస్తున్నావు. కాబట్టి ఒక బాధ్యతను తీసుకొని భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన సంగతి నీవు మర్చిపోయావు. తండ్రి దగ్గర ఒక బాధ్యతను తీసుకున్నావు, ఒక భారం మోసుకొని వచ్చావు. ఒక భారం మోసుకొని వచ్చి ఎన్నో గర్భాలు దాటుకుంటూ భూమి మీదకి వచ్చావు. భూమి మీదకి వచ్చిన నీవు ఆ భారాన్ని, ఆ బాధ్యతని మర్చిపోయావు. మర్చిపోయిన నీవు నీకు ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద బ్రతుకుతున్నావు. బాధ్యతను పక్కన పెట్టేశావు. తండ్రికి బాగా ఒప్పించి వచ్చావు. ఖచ్చితంగా నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ ఆలోచన ప్రకారంగా భూమి మీద బ్రతికి నేను చిత్తాన్ని నెరవేర్చి నీ దగ్గరకు వస్తానని హామీ ఇచ్చి భూమి మీదకి వచ్చిన నీవు ఆ ప్రకారంగా బ్రతుకకుండా, ఆ హామీ, ఆ బాధ్యత నెరవేర్చుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించావు. ఎందుకు అలా బ్రతుకుతున్నావు? నీ ఒక స్వరూపాన్ని ధరించుకున్నావు. భూమి మీదకి వచ్చి ఒక స్వభావాన్ని ధరించుకున్నావు. ఆ స్వభావం ధరించుకున్నావు కాబట్టి నీవు ఇచ్చొచ్చిన ఆ హామీ మరిచిపోయావు. నీవు ఏమైతే ఆ హామీ ఇచ్చావో దాన్ని మరిచిపోయి ఆ స్వభావాన్ని బట్టి ఆ స్వభావాన్ని తీర్చుకొనడానికి, ఆ స్వభావ ఆలోచన ప్రకారం బ్రతకడానికి ఆలోచించడం జరిగింది ఇక్కడ. అందుకే ఈ స్వభావము ప్రకారంగా నీవు బ్రతికావనుకో చాలా కష్టం. నువ్వు తిరిగి వెళ్ళావు ఎక్కడికి? మరి తిరిగి వస్తానని ఎప్పుడైతే హామీ ఇచ్చొచ్చావో తండ్రికి, మరి నీ తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి? నీ వచ్చిన చోటుకు వెళ్ళాలి. అంటే నీవు ఇక్కడ ఖచ్చితంగా నీ చెప్పిన ఏవైతే బాధ్యత మోసుకొని వచ్చావో ఆ ప్రకారంగా నీవు బ్రతకాలి. అలా బ్రతికితేనే మరి తిరిగి ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు, నీవు వచ్చిన చోటుకి వెళ్తావు. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్తున్నట్టు అంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి అంటున్నట్టు. ఏం చేయాలట? అంటే ఒక స్వభావాన్ని వదులుకోవాలి అంటున్నాడు. బాప్తిసం పొందాలి అంటున్నాడు. ఏదో పాతి పెట్టాలంటున్నాడు, ఏదో సమాధి చేయాలి అంటున్నాడు. అలా సమాధి చేసి ఏం చేయాలట? క్రీస్తు యేసులోనికి ప్రవేశించాలట. ఎప్పుడైతే ఆదాములోకి ప్రవేశించామో అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం. ఇప్పుడు క్రీస్తులోకి
క్రీస్తులోకి ప్రవేశించాలి. క్రీస్తులోకి ప్రవేశించిన నీవు క్రీస్తులో నుంచి ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు? ఆలోచించండి. క్రీస్తులోకి వెళితే క్రీస్తులో నుంచి ప్రయాణమై ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తారు? నీవు వచ్చిన చోటుకి వెళ్తావు. ప్రతి ఒక్కరూ క్రీస్తులోకి ప్రవేశిస్తేనే కానీ నీవు వచ్చిన చోటుకి వెళ్తారు. క్రీస్తులోకి ప్రవేశించలేదనుకో, క్రీస్తులోకి ప్రవేశించాలంటే క్రొత్త జన్మ జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. అవన్నీ పాతవైపోయాయి. ఆ రహస్య పుట్టకాలన్నీ ఏమైపోయాయి? పాతవైపోయాయి. ఆ పాతవన్నీ వదిలేసుకొని ఇప్పుడు మరి క్రొత్త జన్మ వచ్చింది. ఏ జన్మది? నూతన జన్మ, బాప్తిస్మము అన్నది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేదు. అంటే మరి జన్మించాలి. మరి జన్మిస్తేనే కానీ జన్మించేం చేయాలి? క్రీస్తులోకి ప్రవేశించాలి. జన్మించి క్రీస్తులోకి ప్రవేశించాలి. నీవున్న పాపపును కడుక్కొని, నీ పాపాన్ని కడుక్కొని క్రీస్తులోకి జన్మించాలి, క్రీస్తులోకి ప్రవేశించాలి. క్రీస్తులోకి ప్రవేశిస్తేనే నీకు పరలోకం. అంతవరకు పరలోకం లేదు. అందుకే ఎక్కడి నుంచి వచ్చావో తండ్రిలో నువ్వు పుట్టావు, తండ్రిలో పుట్టక రహస్యంగా మిగిలిపోయింది. అక్కడి నుంచి వచ్చి ఆదాములోకి వచ్చావు, ఆదాములో ఏ మార్గాన వచ్చామో అదంతా రహస్యంగా మిగిలిపోయింది. అక్కడి నుంచి తండ్రిలో నుంచి మరి తల్లిలోకి వచ్చావు, తల్లిలోకి వచ్చిన తర్వాత నీ రూపం ఎలా దిద్దుకున్నావో, ఎలా ఉత్పత్తి అయిందో, ఆ ప్రకారంగా ఉత్పత్తి అయింది. ఇవన్నీ రహస్యం. ఎన్ని చెప్పండి, అన్ని రహస్యం. ఇవన్నీ ప్రపంచానికి తెలియని రహస్యంగా ఎన్నో ఉన్నాయి. తెలుసుకొనవలసినవి, దేవుడు చెప్పినవి ఎన్నో నిజాలు మనకు ఉన్నాయి. అవన్నీ తెలియకుండా చాలామంది ప్రపంచంలో ఎవరికి తెలియని మరుగు చేయబడినవిగా ఉన్నాయి. అవన్నీ మరుగు చేయబడినవిగా ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఇవన్నీ ఎవరు చెప్పలేరు. చూడండి, ఎవరు చెప్పలేరు. ఈ పుట్టకల గురించి, పరలోకములు ఎప్పుడు పుట్టావో నీకు తెలీదు. ఆదాములకు పుట్టిన తర్వాత ఆదాములో ఎప్పుడు పుట్టావో కూడా తెలియదు. ఆదాములకు ఎప్పుడు పుట్టావో తెలియదు చెప్పండి మీరు. ఊదడం తెలిసింది, రాశాడు కాబట్టి ఊదడం తెలిసింది. ఏ టైము, యా క్షణము, ఆ పుట్టకి ఎప్పుడు జరిగింది చెప్పండి. ఆదాము పుట్టిన పుట్టకు చెప్తారు మీరు? ఎప్పుడు పుట్టాడు చెప్పండి. ఉదయం పుట్టాడా, మధ్యాహ్నం పుట్టాడా, రాత్రి పుట్టాడా? నీవైతే ఇక్కడ పుట్టిన వెంటనే టైం రాసుకుంటావు. 10:30 జన్మించాడు. అమాస రోజు, ఆదివారం రోజు, సోమవారం రోజు, పున్నమ నాడు, క్రిస్మస్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు, మంచి దినం, ఆదివారమే పుట్టాడు అని రాసుకుంటావు. టైంతో సహా రాసుకుంటావు. మరి ఆదాము పుట్టక అప్పుడు నీ కూడా పుట్టావు. నీ పుట్టక ఏ డేటునా? మధ్యాహ్నం అంటావా, రాత్రి పుట్టావా, లేకపోతే ఎప్పుడు పుట్టావు? నీ కూడా పుట్టావు, ఆదాము పుట్టాడు, అందరూ పుట్టాం ఆ రోజే. అందరూ ఆ రోజు పుట్టాం. ఏ రోజు అది? ఏ వారం? ఏ క్షణాన? ఇది ఎవరికి తెలియని రహస్యం. ఇది ప్రపంచానికే తెలియని రహస్యం. ఎవరు చెప్తారండి దాని టైం? ఎవరు చెప్తారు చెప్పండి? ఆ రోజు ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరూ చెప్పలేరు. ఇదంతా రహస్యంగానే ఉంది. ఇదంతా రహస్యమే. అందుకే ఇది మొత్తం జన్మ రహస్యం అంటారు. ఏమంటారు? జన్మ రహస్యం. ఈ జన్మ రహస్యం జగత్తుకి తెలియని నిజమా అబద్ధమా చెప్పండి? నిజమేనా? ఉన్నామా? పుట్టాం. ఇది నిజమా కదా? నిజం ఏమైపోయింది? రహస్యంగా మిగిలిపోయింది. ఒక నిజం అన్నది రహస్యం అయిపోయింది. ఎవరికి రహస్యం? ప్రపంచానికి రహస్యం. ప్రపంచానికి రహస్యం. ఈ రహస్యం ఎవరు పెట్టారు చెప్పండి? ఈ రహస్యం ఎవరు పెట్టారు చెప్పండి? ఇది దేవుడే రహస్యంగా దాచిపెట్టాడు. దేవుడే రహస్యంగా చేసేసాడు దాన్ని. ఎవరు తెలుసుకోలేకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా చేసేసాడు దేవుడు. ఈ రహస్యం ఎవరు తెలుసుకోగలరు చెప్పండి?
ఎవరు తెలుసుకోగలరు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని రహస్యం జన్మ రహస్యం. ప్రపంచానికి తెలియని రహస్యం ఇది. ప్రపంచము చెప్పలేని రహస్యం ఇది. ఇది జన్మ రహస్యం. ఆలోచించండి. మరణ రహస్యం 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. మరణ రహస్యం. ఇప్పుడు జన్మ రహస్యం విన్నారా? జన్మ గురించి రహస్యమే. రహస్యమా కాదు చెప్పండి మీరు. తెలుసులా అదేమో రహస్యం అంటారా? రహస్యమేనా? ఆదం పుట్టింది ఏంటేమో మీరు చెప్పలేరు. పరలోకంలో పుట్టింది ఏమి మీరు ఎప్పుడో మీరు చెప్పలేరు. ఏ గర్భాల నుంచి మీరు వచ్చారో మీరు చెప్పలేరు. ప్రపంచమే చెప్పలేదు. ఏ డాక్టరు చెప్పలేడు. ఏ పిండోత్పత్తి శాస్త్రవేత్త కూడా చెప్పలేడు. ఎవరూ చెప్పలేనిది రహస్య జన్మ. మీరు విన్నారు ఇప్పుడు. కానీ రహస్య మరణం గురించి వినండి. మరణం గురించి మీరు వినండి. మరణం అంటే చెప్పండి. మరణం అంటే ఏమి? ఒక స్వరూపాన్ని వదులుకోవడం, లేదంటే ఒక ఆకారాన్ని వదులుకోవడం, ఒక రూపాన్ని వదులుకోవడం, ఒక రూపాన్ని వదులుకోవడం. ఇప్పుడు నేను మరణించాను అనుకో, నేనేం వదులుకోవాలి? ఇప్పుడు శరీరాన్ని వదులుకోవాలి. శరీరాన్ని వదులుకుంటే ఏమంటారు? దాన్ని చావు అంటారు, లేకుంటే మరణం అంటారు, ఎడబాటు అంటారు. మరణం అంటారు, చావు అంటారు, ఎడబాటు అంటారు. ఇప్పుడు ఈ ఆకారాన్ని వదులుకుంటేనే చావు అంటాం, ఈ ఆకారాన్ని పోగొట్టుకుంటేనే మరణం అంటాం, ఎడబాటు అంటాం. ఇప్పుడు ఎన్ని మరణాలు జరిగాయి తెలుసా? మనవి ఎన్ని మరణాలు జరిగాయి తెలుసా? ఒక మరణం కాదు మంది. పరలోకములో ఒక ఆకారాన్ని వదులుకొని వచ్చాం. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. తల్లి గర్భములో ఆకారాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాం. అవునా? ఆకారం ధరించుకొని మనం వచ్చాం. తండ్రి గర్భములో ఉన్నప్పుడు తల్లి గర్భములోకి వచ్చేటప్పుడు ఒక ఆకారాన్ని వదిలాం. ఏ ఆకారం చెప్పండి? అది ఈ రూపము అప్పట్లేదు. తండ్రి గర్భంలో ఉన్నప్పుడు ఈ రూపం లేదు. ఏ రూపం ఉంది? ఏ రూపం ఉంది? పురుగు రూపం. ఏ రూపం అది? ఒక కణం, పురుగు. ఒక పురుగు రూపంగా ఉన్నాం. ఆ పురుగు రూపం తోక ఊడిపోయింది, తలకాయ ఊడిపోయింది. ఆకారం పోయామా? ఒక ఆకారం పోయిందా? తండ్రి గర్భములో ఒక ఆకారం ధరించుకున్నాం. తండ్రి గర్భములో నుంచి తల్లి గర్భములోకి వచ్చేటప్పుడు ఒక ఆకారం ఊడిపోయింది. ఆకారం పోతే ఏమంటారు దాన్ని? చెప్పండి. ఆకారం పోతే ఏమంటారు? ఒక ఆకారం వదులుకుంటే ఏమంటారు దాన్ని? మరణము అంటారు, చావు అంటారు. వదిలేసామా? ఒక ఆకారం వదిలేసాం. ఒక ఆకారాన్ని వదులుకుంటేనే ఇంకొక ఆకారానికి అవకాశం. ఒక ఆకారాన్ని వదులుకుంటే ఇంకొక ఆకారానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఆకారం వదులుకున్నాం అనుకో, ఇంకొక ఆకారం వస్తుంది. అందుకే తండ్రిలో ఉన్న ఆకారాన్ని వదులుకున్నాము, తల్లిలోకి వచ్చి ఈ ఆకారాన్ని ధరించుకున్నాం. అంతకుముందు ఆదాములోకి వచ్చాం. ఆదాములోకి వచ్చినప్పుడు ఏ ఆకారం? జీవవాయువు ఊదగా అన్నాడు. ఏమన్నాడు? వాయువు అన్నాడు. జీవ వాయువు అంటే జీవవాయువుతో ఎక్కడికి ప్రవేశించాం? జీవవాయువుతో ఎక్కడ ప్రవేశించాం? వాయువును ధరించుకొని, జీవాన్ని ధరించుకొని ఆదాములోకి ప్రవేశించాం. అంతకుముందు ఏ ఆకారంతో ఉన్నాం? ఏ ఆకారం? ఏ ఆకారంతో ఉన్నాం? ఇది తెలుసా మీకు? ఇది రహస్యమా? చెప్పండి. ఇది రహస్యమా కాదా? కాదంటారా? రహస్యం. మీరు కాదన్నా నేను ఒప్పుకోను, దేవుడు ఒప్పుకోడు. అందుకే ఏ ఆకారంతో ఉన్నావో నీకు రహస్యంగా మిగిలిపోయింది. జీవవాయువుతో ఎక్కడ ప్రవేశించావు? ఆదాములోకి ప్రవేశించావు. జీవవాయువుతో ఆదాములోకి ప్రవేశించిన నీవు వాయువుగానే ఉన్నావా గర్భములో? చెప్పండి. జీవవాయువుగానే ఉన్నావా గర్భములో? ఆలోచించండి. ఒక
ఒక కణంగా మారిపోయావు. ఒక కణంగా మారిపోయి ఒక ఆకారాన్ని వదులుకొని ఎక్కడికి వచ్చావు? ఆదాములోకి వచ్చావు. ఆకారాన్ని వదిలావు, ఆదాములోకి వచ్చావు. ఆకారాన్ని వదిలావు, ఆదాములోకి వచ్చావు. ఆకారాన్ని వదిలి ఆదాములోకి వచ్చి దాన్ని ఏమంటారు చెప్పండి? ఆకారాన్ని వదిలి ఆదాములోకి వచ్చావు. ఆకారాన్ని వదిలి ఆదాములోకి వస్తే ఏమంటారు దాన్ని? చెప్పలేరా? మరణము అంటారు. ఆకారాన్ని వదిలితే దాన్ని ఏమంటారంటే మరణం అంటారు, చావు అంటారు దాన్ని. తండ్రిలో ఒక ఆకారాన్ని వదులుకొని మనం వచ్చాం. అక్కడ ఒక ఆకారాన్ని వదులుకొని ఎక్కడికి వచ్చాం? ఆదాములోకి వచ్చాం. ఆదాములకు ఒక ఆకారాన్ని వదులుకొని ఆదాములకు ప్రవేశించాం. తర్వాత ఆ తండ్రిలో నుంచి మరి తల్లిలోకి వచ్చేటప్పుడు ఒక ఆకారాన్ని వదులుకొని వచ్చాం. ఇప్పుడు ఈ ఆకారాన్ని వదలాలి. మీరు బాగా ఆలోచించండి. ఈ ఆకారాన్ని వదలాలి. ఈ ఆకారాన్ని వదలాలి అంటే ఎప్పుడు వదులుతావు? నీకు తెలుసా? నీకు తెలుసా చెప్పండి? నీ చావు, నీ మరణము నీకు తెలుసా? నీ కళ్ళెదుట జరుగుతుంది కదా, నీకెందుకు తెలియదు? తెలియదు కాబట్టి అడుగుతున్నాడు భక్తుడు. ఏమన్నా అడుగుతున్నాడు? కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు అండి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లుండును, నా మరణము ఎట్లుండును, నా చావు ఎలా ఉంటుంది? యాక్సిడెంట్లో చేస్తానా, ఉరులేసుకొని చేస్తానా, లేకపోతే ఏదో మందు తాగి చేస్తానా, ఏ రకంగా చేస్తాను? ఏడుసు వచ్చా, రోగం వచ్చా, బిపియా, షుగరా, మలేరియా, ఇంకొకట డెంగా, ఏ రకంగా చేస్తాను? చికెన్ గున్యా ఏమొచ్చి చేస్తాను అంటే అడుగుతున్నాడు అక్కడ. అడుగుతున్నాడు చూడండి. అందుకే నా అంతం ఎట్లుండును, నా అంతం ఎట్లుండును, నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము అంటున్నాడు చూడండి. ఆలోచించండి. డాక్టర్లు చెప్పానండి ఈ రోజు ఖచ్చితంగా చేస్తావు అంటానని చెప్పమనండి. వాళ్ళకేం తెలుసు? డాక్టర్లకే తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. మన చావు మనకే తెలియనప్పుడు ప్రపంచంలో ఎవరికి తెలుసా చెప్పండి? యాక్చువల్గా నా చావు నాకు తెలియాలి, నీ చావు నీకు తెలియాలి. యేసుక్రీస్తు తెలిసా తెలియదు చెప్పండి? యేసుక్రీస్తు చావు యేసుక్రీస్తుకు తెలుసా తెలియదా అంటే అడిగాను. మీరేమంటారు? తెలుసు తెలియదు అంటారా? రెండు అంటారా? తెలుసు కదా. మరి నీదెందుకు తెలీదు? భూమి మీద ఒక ఆకారం ధరించుకునే ఉన్నాడు కదా యేసు. ఒక ఆకారం ధరించుకునే ఉన్నాడు. ఒక ఆకారాన్ని ధరించుకొని ఉన్న ఆయనకే తన చావు గురించి తెలుసు. మరి నీకు నీ చావు ఎప్పుడు చేస్తావో, ఎలా చేస్తావో, ఆయన ఎలా చేస్తానన్న కూడా చెప్పాడు. ఎవరు కొట్టి చంపుతారని కూడా చెప్పాడు. ఏం చేసి చంపుతారని కూడా చెప్పాడు. ఏ సమయాన్ని చస్తారని కూడా చంపుతారని కూడా చెప్పాడు. మరి ఇవన్నీ ఆయన డీటెయిల్ చెప్పేశాడు మొత్తం. తన సావు గురించి తన డీటెయిల్ చెప్పేశాడు. మరి నీ సావు గురించి నువ్వు డీటెయిల్గా తెలుసుకోవాలి కదా. మరి నీ చావు గురించి డీటెయిల్గా చెప్పేసే ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను నీకు. ఆయన ఇట్లు చేస్తాను, నా భర్త చేతిలో చేస్తాను, లేకపోతే నన్ను ఉరులేసుకొని చేస్తాను, లేకపోతే ఇప్పుడు బయలుపడి చేస్తాను అని ఏమైనా లిస్ట్ ఏమైనా ఉందా నీ చరిత్ర గురించి, నీ చావు గురించి? నీవు ఎలా చేస్తావో నీకు తెలియదు. ఎందుకు తెలియదు? యేసుక్రీస్తు ఎలా తెలిసింది? నీకెలా తెలియదు? ఆయన కూడా ఒక రూపం ధరించుకొని ఉన్నాడు కదా, ఒక ఆకారం, నీ ఆకారం ఆయన కూడా ధరించుకొని ఉన్నాడు కదా, నీలాగా శరీరం ధరించుకునే ఉన్నాడు కదా. మరి నీకెందుకు తెలియదు? ఆయనకెందుకు తెలిసింది? ఆలోచించండి. నీ మరణమే నీకు రహస్యంగా మిగిలింది. యేసు మరణం యేసుకు రహస్యంగా ఉందా చెప్పండి. దేవుడు చెబితే అది రహస్యం ఎప్పుడు ఉండదు. దేవుడు విప్పి చెప్పాడనుకో ఖచ్చితంగా నిజమై ఉంటుంది, మనకు అర్థమవుతుంది, మనకు తెలిసిపోతుంది. అందుకే దేవుని దగ్గర నీవు ఉన్నావనుకో, దేవుని వైపు నీవు ఉన్నావనుకో, దేవుడు అంటే భయము భక్తి కలిగి నీవు ఉన్నావనుకో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావనుకో, ఖచ్చితంగా నీ చావు నీకు తెలిసిపోతుంది. పౌలు చెప్పాడు కదా, మీకు తెలుసు కదా. పౌలు
వెళ్ళిపోయే కాలం సమీపమై ఉన్నది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను, నాకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అని తన చావు గురించి తాను తెలుసుకున్నాడు అంటే ఎంత మహానుభావుడు చెప్పండి. పౌలు తను ఎప్పుడు చస్తున్నాడో, ఆ రకంగా చస్తున్నాడో తను చెబుతున్నాడు. తన చావు, తన మరణం గురించి పౌలుకు తెలుసు, తన మరణం గురించి యేసుకు తెలుసు, తన మరణం గురించి అపోస్తులకు తెలుసు. మరి నీ మరణం గురించి నీకెందుకు తెలీదు? తెలుసుకోలేని గుడ్డోడు అయిపోయాడు అందరూ, తెలుసుకోలేని అంధత్వాలు కలిగిన వారైనారు అందరూ. అందుకే నీ మరణము గురించి నీకు తెలియదు. ఎన్నో మరణాలు మనం మరణించి వచ్చాం, తండ్రిలో నుంచి మరణిస్తూ వచ్చాం, అవునా కదా చెప్పండి. ఎన్ని ఆకారాలు వదులుకున్నాం, ఎన్ని ఆకారాలు వదులుకొని మరణించి వచ్చాను. ఏ మరణం గురించి అని నీకు తెలుసా? ఏ మరణం గురించి నేను ఇలా మరణిస్తానన్న సంగతి నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఈ మరణం గురించి, ఈ దృశ్యమైన మరణం గురించి నీకు తెలియదు. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతా రహస్యంగా చేసేసాడు దేవుడు. ఇంకా తెలుసుకుంటావు. ఇంతలో కనబడి అంతలో మాయమయ్య ఆవిరి అన్నాడు. ఎప్పుడు ఎప్పుడైపోతావో అది రహస్యాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని కోసం బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఈ ఆకారం ఉండగానే ఒక ఆకారాన్ని ధరించుకున్నావు. ఈ ఆకారం ఉండగానే ఒక ఆకారం ధరించుకున్నావు. ఆ ఆకారాన్ని వదిలేసుకోవాలి. అది ఒక మరణం అంటారు, లేకపోతే చావు అంటారు. దాన్నే చావు అంటే ఇప్పుడు చదువుకున్నాం మనమే. ఇప్పుడు ఖచ్చితంగా చచ్చితేనే కానీ నీకు నిత్యజీవం, చావకపోతే నిత్యజీవం లేదు. ఏ చావు అది? ఈ ఆకారం వదులుకునే చావు కాదది, ఇంకొక చావు ఉంది. ఏ చావు మరి? చదవండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము. బాప్తిస్మం అంటే ఏమో చెప్పండి మీరు? బాప్తిస్మం అనగా ఏంటి? చావు, లేకుంటే సమాధి, లేకుంటే ముంచుడు, లేకపోతే పాతి పెట్టడం. దేన్ని పాతి పెడతారు? మనం సమాధికి వెళ్ళి పాతి పెట్టేస్తాం. ఏం పాతి పెట్టేస్తాం? శరీరాన్ని పాతి పెట్టేస్తాం, శవాన్ని పాతి పెట్టేస్తాం. ఇక్కడ బాప్తిసం జరగాలి అంటున్నాడు. బాప్తిసం జరగాలంటే ఏం పాతి పెట్టాలి? ఒక ఆకారము, లేకపోతే ఒక స్వభావము, ఒక స్వరూపము. ఏ స్వరూపం అది? పాపపు స్వరూపం. పాపపు స్వరూపాన్ని, ఆకారాన్ని వదులుకోవాలి. వదులుకుంటేనే, అతన్ని పాతి పెడితేనే, అప్పుడు ఆ మరణం జరిగితేనే, ఆ చావు జరిగితేనే ఖచ్చితంగా క్రీస్తులోకి ప్రవేశిస్తావు, లేకపోతే ప్రవేశించవు. దీన్ని ఏమంటారు? మరణము అంటారు. ఈ మరణం ఎవరికి తెలుసు చెప్పండి? ఈ మరణం గురించి ఎవరు చెప్పలేదు తెలుసండి? ఈ ఆకారం, ఈ శరీరం వదులుకునే మరణం అందరికి తెలుసు. ఇది వదులుతారు, ఇది వదులుతారు అన్నది తెలుసు. కానీ ఇంకొకటి వదలాలి. ఏదది? పాపమనే ఆకారం. అది మరణించాలి, అది పాతి పెట్టాలి, అది సమాధి చేయాలి. అది సమాధి చేస్తేనే నీవు నిత్య జీవానికి వెళ్తావు. అప్పుడు తెలుసుకుంటావు ఏమని? నా చావు నాకు తెలుసు అని చెప్పి ఒక సమర్థత నీకు వస్తుంది. ఈ ఆకారం ధరించుకున్నావు, ఈ ఆకారం ధరించుకుని ఈ ఆకారం మీద ఇంకోటి ధరించుకుంటావు. ధరించుకున్నావు? పాపం అనే స్వరూపం ధరించుకున్నావు, పాపం అనే ఆకారం ధరించుకున్నావు. పాపం అనే ఆకారం ధరించుకున్న నీకు ఏం తెలుస్తుంది? నీ చావు గురించి, నీ మరణం గురించి ఏం తెలుస్తుంది? పాపమే ఎర్రగని యేసుక్రీస్తు కాబట్టి తన చావు గురించి తాను తెలుసుకున్నాడు, తాను చెప్పేశాడు. ఉన్నది ఉన్నట్టే పౌలు కూడా చెప్పేశాడు. ఎందుకంటే పాపాన్ని వదులుకున్నాడు, పాపాన్ని సమాధి చేశాడు పౌలు. నీవు అలా సమాధి చేసావా చెప్పు? బైబిల్ పట్టుకొని ఎన్నో ఆలోచనలు, బైబిల్ పట్టుకొని ఎన్నో మాటలు, బైబిల్ పట్టుకొని ఎన్నో చూపులు, ఎన్నో ప్రవర్తనలు. దీన్ని ఏమంటారు? దీన్ని పాపము అంటారు. దాన్ని ఇలాంటి బైబిల్ పట్టుకున్న లాభం ఏముంటుంది? బైబిల్ పట్టకపోయిన లాభం ఏంటో చెప్పండి, ఆలోచించండి. అది వదులుకోవాలి, ఖచ్చితంగా అది పోవాలి. బాప్తీసం తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్న తర్వాత క్రీస్తులోకి ప్రవేశించావా?
క్రీస్తులోకి ప్రవేశిస్తే, క్రీస్తులో నీ ఉంటే ఖచ్చితంగా క్రీస్తు ఆలోచనే నీకు ఉండాలి. కానీ బైబిల్ పట్టుకున్న తర్వాత క్రీస్తులానే మాట్లాడాలి, క్రీస్తు ఆలోచనలోనే ఉండాలి, క్రీస్తు ప్రకారంగా బ్రతకాలి. మరి ఈ క్రీస్తులో ప్రవేశించానని చెప్పుకొని వేరే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు? బాప్తీసం తీసుకున్న నాడు నుంచి, పాపాలు పాతి పెట్టబడిన నాటి నుంచి పాపాలన్నీ సమాధి చేసేసావు. మరి పాపపు ఆలోచనలు ఎందుకు వచ్చాయి నీకు? ఆలోచించండి. పాపపు ఆలోచన రాకూడదు కదా. మరి పాపపు ఆలోచనలు ఎందుకు వచ్చాయి? మరి ఇలాంటి పాపపు ఆలోచనలు ఉంటే నీ మరణం గురించి నీకు తెలుస్తుంది చెప్పు. ఇప్పుడు ఇలాంటి పాపపు ఆ ఆలోచనలో నీ బ్రతుకుతూ ఉంటే నీ మరణం గురించి నీకెట్లా తెలుస్తుంది? నీవెప్పుడు తెలుసుకుంటావు? దానికి తెలుసుకోకుండా ముందేనే చచ్చిపోతున్నారు చాలామంది. తెలుసుకోకుండానే చనిపోతున్నారు చాలామంది. దావీదు ఆతృత పడుతున్నాడు. తన చావు గురించి, తన మరణం గురించి తెలుసుకోవాలని ఎంతో ఆతృత పడ్డాడు. చావుని తెలుసుకున్నాడు. చనిపోయేటప్పుడు కొడుకులకి అందరికీ చెప్పి చనిపోతున్నాడు. అంటే తమ చావు గురించి అబ్రహాముకు తెలుసుకున్నాడు, తమ చావు గురించి ఇస్సాకు తెలుసుకున్నాడు, తన చావు గురించి యాకోబు తెలుసుకున్నాడు, దావీదు తెలుసుకున్నాడు, ఎందరో ప్రవక్తలు తెలుసుకున్నాడు. నేను ఇలా చనిపోతున్నాను, ఇలా చచ్చిపోతున్నాను, ఇలా వెళ్ళిపోతున్నాను, ఇలా మరణిస్తున్నాను అని ఎందరో భక్తులు తమ చావుల గురించి తాము తెలుసుకున్నారు. మరి మనం కూడా భక్తులే కదా. మరి మనమెవరు చెప్పండి? మనం కూడా భక్తులే. ఏ భక్తులు? బైబిల్ భక్తులు. మనము కూడా బైబిల్ భక్తులే. సంఖలో బైబుల్, చేతిలో బైబుల్, నెత్తి మీద బైబుల్, నెత్తి కింద బైబులే, ఎక్కడ చూసినా బైబులే. మరి మనమంతా బైబిల్ భక్తులైన తర్వాత మనకు తెలియాలి కదా. మరి మన చావు గురించి మనం తెలుసుకోవాలి కదా, మన మరణం గురించి మనం తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు తెలియటం లేదు? ఎందుకు తెలుసుకోవటం లేదు? నీకు రహస్యంగా మిగిలిపోయింది అది. ఎందుకు? పాపపు ఆకారములో ఉన్నావు, పాపపు ఆకారములో బంధింపబడ్డావు, పాపపు బంధకాల్లో ఉన్నావు, పాపపు చెరులో ఉన్నావు. పాపపు చెరులో ఉంటూ బైబిల్ బోధిస్తున్నావు, బైబిల్ చెప్తున్నావు, బైబిల్ మాట్లాడుతున్నావు, బైబిల్ గురించి చెప్తున్నావు. అన్నీ చేస్తే నీ మరణం గురించి నీకెలా తెలుస్తా చెప్పు? నీకు రహస్యం చేసేసాడు. అది రహస్యంగా ఉంది. నీ మరణం గురించి నీకు తెలియాలంటే దావీదులా నీవు ఒక ఆకారాన్ని వదులుకోవాలి, ప్రవక్తుల్లా ఒక ఆకారాన్ని వదులుకోవాలి. ఎందరో ప్రవక్తులు, ఎందరో భక్తులు వాళ్ళు ఎలాగైతే ఆకారాన్ని వదులుకున్నారో అలా ఆకారాన్ని ఏ ఆకారం? అది పాపపు ఆకారం, చెడు ఆకారం. అవన్నీ అలా వదులుకున్నప్పుడే అప్పుడు నీవు ఒక భక్తుడు. అంతవరకు భక్తుడు కాదు. అప్పుడు నీ చావు గురించి నీకు తెలిసిపోతుంది, అప్పుడు నీ మరణం గురించి నీకు తెలిసిపోతుంది. ఇంకా నీకు తెలియదు అంటే ఖచ్చితంగా నీవు ఏదో ఉంది. ఏది? నాగుపాము బుస్ అనేది లోపల నుంచి ఏదో లోపల ఉంది. అది నీకు తెలియకుండా బయటికి మాత్రం భక్తుడు యేసు ప్రభువే, మంచి యేసు ప్రభు చూసే మనకి మంచిని చూసి ఎట్లుంటాడు? భక్తుడు యేసు ప్రభు. కొంచెం అక్కడ తిరిగామనుకో లోపల నుంచి బుస్ అంటది ఒకటి, ఇంకొక యేసు ప్రభు వస్తాడు లోపల నుంచి. చూసాక మాత్రం పైన భక్తి, లోపల చూసే మొత్తం ముక్తే, అన్ని ముక్తులే. బయటికి మాత్రం వేషం భక్తి వేషం, లోపలంతా చేసేవన్నీ ఘోరమైన పనులు. మరి ఇలా ఉంటే యా మరణం గురించి నీకు తెలుసా చెప్పు? ఇలా ఉంటే యా మరణం నీకు అర్థమవుతుంది చెప్పు? నీవు ఏ క్షణాన చేస్తావో, ఏ రకంగా చేస్తావో, ఉరులేసుకొని చేస్తావో నీకే తెలీదు. బాయిల పడి చేస్తావో నీకే తెలీదు. పోతే యాక్షన్ క్లాస్ వస్తావో నీకే తెలీదు. వర్ర అని 100 పెట్టి చేస్తావో నీకే తెలీదు. నీ మరణం గురించి నీకు తెలియదు. నీకు రహస్యంగా మారిపోయింది. చెప్పండి, ఇప్పుడు నా మరణం నాకు తెలుసు అనేవాళ్ళు చేయలేదండి. మీరు నేను ఇలా చేస్తాను అనేవాళ్ళు చేయలేదండి. ఏమెత్తారు? ఎలా చేస్తారు? మీకే రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచంలో ఎవరు చెప్తారు చెప్పండి? నేను ఇలా చేస్తాననే వాళ్ళు ఎవరు చెప్పండి మనండి? ఎవరు చెప్పలేదు. అది రహస్యం. అన్ని రహస్య మరణాల్లో మనం వచ్చాం.
అన్ని రహస్యంగా మారిపోయి ఇప్పుడున్నది ఏమైనా మరణం మనకు తెలుసా చెప్పండి? ఇది రహస్యమే, ఇది రహస్యమే, అన్నీ రహస్యాలే. ఎందుకు రహస్యంగా మిగిలిపోయింది? దేవుని మనసును అర్థం చేసుకోకుండా బ్రతుకుతున్నారు. దేవుని ఇష్ట ప్రకారంగా కాకుండా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ పాడైన జీవితాల్లో ఉన్నారు కాబట్టి రహస్యంగా మిగిలిపోయింది. అందుకే నీ మరణమే నీకు రహస్యంగా మారిపోయింది. నీ జన్మ రహస్యం, నీ మరణ రహస్యం, జనన మరణాల రహస్యం. జగత్తుకు తెలియని నిజాలు ఇవన్నీ, జగత్తుకే తెలియని నిజాలు. లేదయ్యా మా తాత ఉన్నాడు చెప్తాడు, మంచి పంచాంగం చెప్పి ఉంటాడా అంటారా? ఏం చెప్తాడు? వాడు సవాలు వాడు చెప్పమని మా చెప్తాం. వాడు ఎప్పుడు చస్తాడో చెప్పమను, చెప్పగలడా? వాడు ఎప్పుడు చస్తాడో వాళ్ళకి తెలియదు. మా తాత బాగా చెప్తాడా, బాగా చూస్తాడా, అన్నీ చెప్తాడా, ఉన్ని వాళ్ళే చెప్తాడా, నాకు చేసిన వాళ్ళే చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పమనండి. తాను ఎప్పుడు చస్తాడో, ఏ రకంగా చస్తాడో చెప్పమన్నాడు. ఫస్ట్ చస్తే ఎక్కడికి వెళ్తాడో కూడా చెప్పాలా? చెప్పగలడా? చెప్పలేదు. రహస్యం, అన్ని రహస్యాలు. అందుకే జనన మరణాల రహస్యం, జగత్తుకు తెలియని నిజం. ఇవన్నీ నిజాలా అబద్ధాలు చెప్పండి? నేను చెప్పినవన్నీ నిజాలేనా? నేను కల్పించుకునేమని చెప్పాను మీకు? అన్ని నిజాలే కదా. ఈ నిజాలు ఎవరికైనా జగత్తుకు తెలుసా? ప్రపంచానికి ఏమైనా తెలుసా? అందరికీ రహస్యంగా మారిపోయింది. అందరికీ రహస్యమే. ప్రపంచంలో భూమి మీద నేను మనిషి అన్న వారందరికీ రహస్యంగా మారిపోయింది. అన్ని నిజాలు రహస్యంగా మారిపోయాయంటే లెక్కేసుకోండి. దేవుడు ఎందుకు మార్చాడు రహస్యం? ఎందుకు రహస్యంగా మార్చాడు? చెప్పాలి కదా, మన కన్న తండ్రి కదా మనకు రహస్యంగా మిగిల్చకూడదు కదా. మరి ఎందుకు చెప్పుకోకుండా ఉన్నాడు? ఎందుకు రహస్యంగా మిగిల్చాడు? నీవు దేవుని కుమారుడుగా లేవు, నీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అయిపోయారు కాబట్టి ఇదంతా రహస్యంగా మారిపోయింది. అందుకే ఈ రహస్యం నీవు తెలుసుకోవాలంటే దేవునికి నీవు ఇష్టుడై ఉండుట. అప్పుడైతేనే దేవునికి ఇష్టుడై ఉండే విషయంలో దేవునికి ఇష్టంగా ఉంటేనే అప్పుడు నీకు రహస్యం అన్నది మొత్తం తెలిసిపోతుంది. అంతవరకు ఈ రహస్యాలు నీకు తెలియదు. జనన మరణాల రహస్యం ఎవరికి తెలియని నిజాలు. అందుకే మీరు బాగా గమనించండి, దేవుని కోసం బ్రతకండి, దేవునిలో ఉండండి. ఈ రహస్యాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థించుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు కన్న తండ్రి. ఇదిగో దేవా, ఎంతవరకు జనన మరణాల రహస్యాల గురించి మీ బిడ్డలకు కొన్ని మాటలు తండ్రి, మీరు రహస్యంగా మార్చినవన్నిటినీ తండ్రి మీ బిడ్డలకు వినిపించాను. ఎందుకు రహస్యంగా మారిపోయాయో కూడా చెప్పాను తండ్రి. అవి తెలుసుకునడానికి తండ్రి మీ బిడ్డలు మీ ఇష్ట ప్రకారంగా, మీ చిత్త ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా విశ్వాసం కలిగి, విశ్వాసంలో ఇష్టలై మీకు ఇష్టలై, అలాంటి విశ్వాసం నమ్మకమైన వారి మీకు ఇష్టలు కనుక విశ్వాసము లేకుండా మిమ్మల్ని చూడట అసాధ్యం, మీకు ఇష్టలై ఉండట అసాధ్యం. అందుకే తండ్రి మీకు ఇష్టలై ఉండేటట్టుగా తమ యొక్క భూమి మీద పాపపు ఆకారాన్ని వదులుకొని క్రీస్తులో ప్రవేశించి క్రీస్తులో బ్రతికి మీకు ఇష్టలుగా ఉన్నట్టుకు సహాయం చేయమని తమ మనసులు మార్చుకొని ఈ జీవితాన్ని తండ్రి మీకు అర్పిస్తూ అంతే జీవితం వరకు మీకోసమే ఈ జీవితాన్ని మీకు తండ్రి అప్పగిస్తూ జీవించే గొప్ప మనసు మీ బిడ్డలకు అనుగ్రహించి నడిపింపజేయమని, ముందు జరుగుతున్న కార్యక్రమం అంతటా మీరు తోడుకొని నడిపింపజేయమని మా ప్రియుడును రక్షకుడును యేసు పరిశుద్ధుని ప్రార్థిస్తూ అర్పిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్.